నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు మంచి జాబ్ పొందడానికి లేదా జాబ్‌లో స్థిరపడడానికి మంచి మంత్రం ఏదైనా చెప్తారా? లేదా ఏదైనా పరిష్కారమైనా చెప్పండి? తప్పకుండా అమ్మ. ఉద్యోగము అనేటటువంటి దానికి మరియు ఆరోగ్యం అనేటటువంటి దానికి అధిదేవతగా సూర్యుడు ఉంటాడు. సూర్యుడు. బట్ ఉద్యోగ విషయాలకు సంబంధించి ఏవైనా మనకు ఇబ్బందులు కలుగుతున్నాయి అంటే, మనకు సూర్యగ్రహానికి సంబంధించినటువంటి దశ, అంతర్దశలకు సంబంధించినటువంటి మనకు ఏవైనా సమస్యలు ఉండి ఉంటాయి. హ్మ్. కాబట్టి ఉద్యోగంలో స్థిరత్వం పొందాలన్నా, చేసే ఉద్యోగంలో మనకు వృద్ధి కలగాలన్నా, లేదా ఉన్నటువంటి స్థానము నుంచి ప్రమోషన్ కలగాలన్నా, లేకపోతే చేస్తున్నటువంటి పనిలో ఇంకా ద్విగుణీకృతమైనటువంటి డబ్బును మనం పొందాలన్నా, దానికి సూర్యుడి యొక్క అనుగ్రహము తప్పనిసరి. కాబట్టి దానికి సూర్య గాయత్రి అని ఉంటుంది. హ్మ్. సూర్య గాయత్రి మంత్రాన్ని గనక రోజు 108 సార్లు పఠించినట్టయితే, ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలైనా కూడా మనం పరిష్కరించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. దానితో పాటు మనకు ఆదిత్య హృదయము అనేటటువంటి స్తోత్రం ఉంటుంది. ఈ ఆదిత్య హృదయాన్ని కూడా మనము పారాయణం, నిత్య పారాయణం ప్రతిరోజు చేయాలి. హ్మ్. కనీసంలో కనీసం ఒక్కసారైనా ఈ ఆదిత్య హృదయాన్ని నిత్య పారాయణం చేయడం వల్ల కూడా మనం ఈ ఉద్యోగానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులున్నా కూడా వాటన్నిటిని కూడా మనం దూరం చేసుకునేటటువంటి అవకాశం ఆదిత్య ఉంటుంది. హృదయం. ఇది ఓకే. ఒకటి. తర్వాత రెండవది, ఈ ఉద్యోగానికి సంబంధించి ఏవైనా ఇబ్బందులు, హ్మ్. చికాకులు, సమస్యలు ఇవన్నీ ఉంటే వీటి నుంచి మనము బయటపడడానికి మనకు సనాతన ధర్మంలో, మన వాङ्మయంలో మనము లక్ష్మీ నృసింహ కరావలంబన స్తోత్రము అని మనకొకటి ఇచ్చారు. హ్మ్. హ్మ్. శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని కూడా మనం పారాయణం చేయడం వల్ల ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి సమస్యల నుంచి మనము ఉపశమనం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి దాంట్లో ఏ పద్ధతిని అనుసరించినా లేదా రెండిటిని అనుసరించినా చాలా త్వరితగతిగా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరిష్కారాలు, సమస్య పరిష్కారాలు మనం పొందవచ్చు. తప్పకుండా గురుగారు. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో, జనరేషన్‌లో ఏంటి అంటే ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత చదువుకున్నా గూడా ఉద్యోగం లేక సతమతం అయిపోతున్నారు. ఇప్పుడున్న యూత్ అందరూ కూడా. వాళ్ళందరికీ కూడా ఎంతో చక్కటి పరిష్కారం తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.